గుడిసెవాసుల ఆరాధ్య దైవం కాకా వెంకటస్వామి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాకా జయంతి వర్ధంతి రోజున ప్రభుత్వ కార్యాలయాల్లో నివాళులర్పించనున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు కాకా చేసిన సేవలకు గుర్తుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. స్ఫూర్తి ప్రదాత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామికి అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 5న వెంకటస్వామి జయంతిని, డిసెంబర్ 22న వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతికుమారి. కాకా జయంతి వర్ధంతి నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 1929 అక్టోబర్ 5న నిజాం సంస్థానంలోని హైదరాబాద్ తోపుఖానా ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన గడ్డం వెంకటస్వామి కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించారు. 20 ఏండ్లు నిండకముందే ఎన్నో పోరాటాలు చేశారు. భవన నిర్మాణ కూలీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన కాకా కార్మిక నాయకుడి నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి ఎదిగారు. కేంద్ర మంత్రిగా, కార్మికుల పక్షపాతిగా ఎన్నో సేవలు చేశారు కాకా వెంకటస్వామి. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింట్లోనూ పాల్గొన్నారు. 1969 ఉద్యమ సమయంలో అరెస్టైన ఉద్యమకారుల కోసం ముషీరాబాద్ జైలుకు వెళ్లి పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ దెబ్బలు తిన్నారు. మరణం అంచుల దాకా పోయి పోరాట పటిమతో బతికారు. హైదరాబాద్లో బతకడానికి వచ్చిన పేదల కోసం పోరాటం చేశారు కాకా వెంకటస్వామి. ఖాళీ జాగాల్లో వేసుకున్న గుడిసెలను తొలగించకుండా అడ్డుకున్నారు. దేశంలోనే మొదటిసారిగా 1949లో జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేశారు. పేదవారి గుడిసెలు వారికే ఇచ్చివేయాలని కాకా హైదరాబాద్లో లక్షల మందితో భారీ ర్యాలీ చేశారు. ఈ సంఘటనతో ప్రభుత్వం దిగివచ్చి పేదలున్న జాగాలను వారికే ఇప్పించింది. కాకా చేసిన పోరాటంతో హైదరాబాద్లో దాదాపు 80,000 మందికి సొంత గూడు వచ్చింది. కాకా చేసిన బషీర్బాగ్ గుడిసెల పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. వెంకటస్వామి చేసిన ఈ గుడిసెల పోరాటానికి ప్రతీకగా చాలా మంది ఆయన్ను గుడిసెల వెంకటస్వామి అని, కాకా అని ప్రేమగా పిలిచేవారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడారు కాకా వెంకటస్వామి. సహకార సొసైటీలను ఏర్పాటు చేయించారు. కార్మికులకు కనీస వేతనాలు, జీవన భద్రత కోసం పోరాడి విజయం సాధించారు. నష్టాలలో ఉన్న సింగరేణి కంపెనీని, అందులో పనిచేసే కార్మికుల జీవితాలు రోడ్డున పడకుండా కాపాడారు. కేంద్రం నుంచి 1100 కోట్ల నిధులు ఇప్పించి సింగరేణిని ప్రగతి పథం వైపు నడిచేలా చూశారు. బొగ్గుగని కార్మికుల కోసం ప్రత్యేకంగా పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించారు. మొదటిసారిగా ప్రైవేటు రంగంలో పెన్షన్ సౌకర్యం ఆలోచన చేసింది కూడా కాకానే. రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. కాకా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జయంతి, వర్ధంతి రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.